హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజలకు బిగ్ అలర్ట్ అండి. మార్చి 31 లోపు ఇలా చేయకపోతే మీకు సిలిండర్లు అయితే రావు అనేసి చెప్తుంది కేంద్రము. మరి దాని గురించి పూర్తి వివరాలు చూసినట్టయితే, ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్ లో సైతం ఎల్పిజి కొరత తీవ్ర స్థాయికి అయితే చేరుకుందండి. ఈ క్రమంలో ఎల్పిజి కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం వివిధ ముఖ్యమైన విధానాలను అయితే ప్రవేశపెట్టింది. అంటే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పొడిగించింది. అలాగే వినియోగదారులకు కూడా ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ వినియోగదారులందరూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అంటే ఈకేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్యాస్ సబ్సిడీని పొందేందుకు సిలిండర్ల బుకింగ్ ఆగిపోకుండా ఉండేందుకు ఇది అవసరమని ప్రకటించింది. ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ ఈకేవైసీ ఎలా చేయాలి అనేసి మనం ఒకసారి చూసినట్టయితే, ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్ లోని ప్లే స్టోర్ లో యాప్ లోకి వెళ్ళి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ను అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇండియన్ కి సంబంధించింది అయితే ఇండియన్ గ్యాస్, అలాగే భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ అని ఉంటాయి కదండి. ఈ మూడిట్లో మీది ఏ కంపెనీ సిలిండర్ ఆ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు మీ వినియోగదారుని నంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసి యాప్ లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ లేదా ఆధార్ ఈకేవైసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఈకేవైసీ కానీ లేదా ఈకేవైసీ ఆధార్ ఈకేవైసీ ఎంపికనైతే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీ ఆధార్ నంబర్ అయితే నమోదు చేయాలి. నిబంధనలు షరతులను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫేస్ స్కాన్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీ స్క్రీన్ పై ఆధార్ ఫేస్ ఆర్డి కెమెరా కనిపిస్తుంది. అప్పుడు మీరు దానిలో మీ ముఖాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. మీ ముఖం స్కాన్ అయిన వెంటనే గ్రీన్ టిక్ మార్క్ అయితే కనిపిస్తుందండి. స్కాన్ పూర్తయిన తర్వాత మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. దీని తర్వాత మీరు చివరకు సబ్మిట్ బటన్ అయితే నొక్కితే మీ ఈకేవైసీ పూర్తయినట్లే అనేసి మనకైతే చూపిస్తుందండి. ఇక ముఖ్య గమనిక ఏమంటే, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కోసం ఈకేవైసీని పూర్తి చేయడానికి మీరు పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి దీన్ని అయితే పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గుర్తించుకోవాల్సి ఉంటుంది. మీరు దీన్ని లేట్ చేస్తే మాత్రం డేట్ ముగిసిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈకేవైసీ ప్రక్రియ మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది. అందువల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ తేదీ నాటికి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం అని కూడా ప్రభుత్వం చెప్తోందండి. ఇక దీనిపైన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే మార్చి 31 లోపు ఈకేవైసీ పూర్తి కాని వాళ్ళు కంపల్సరీ ఈకేవైసీని అయితే పూర్తి చేయండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.